హలో ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ట్రైలర్ అయితే ఈ నెల 26వ తారీఖు నాడు తిరుపతి గ్రాండ్ ప్రీ రిలీజ్ మధ్యలో ట్రైలర్ అయితే లాంచ్ కాబోతుంది. సాటర్డే రోజు ట్రైలర్ మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ట్రైలర్ అనౌన్స్మెంట్ చేస్తూ విజయ్ దేవరకొండది ఒక పోస్టర్ అయితే వచ్చింది. చాలా సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. కానీ ప్రొడ్యూసర్ నాగవంశికి అయితే ఒక భయం పట్టుకున్నది. గతంలో ఖుషి మూవీ కానీ, ఫ్యామిలీ స్టార్ మూవీ కానీ, విజయ్ దేవరకొండ మీద సినిమా ఏదొచ్చినా కానీ నెగిటివ్ ప్రచారం, ట్రోల్స్, ఫస్ట్ డే కలెక్షన్ మీద ఇంపాక్ట్, సినిమా యావరేజ్ ఉన్నా కానీ డిజాస్టర్ అని ఇలాంటి ట్రోల్స్ అయితే భయంకరంగా వచ్చేవి. అందుకే విజయ్ దేవరకొండ మీద నెగిటివ్ ప్రచారం అనేది ఒక రేంజ్లో జరుగుతుందని ముందే పసిగట్టిన నాగవంశి గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఎందుకేమో విజయ్ దేవరకొండ మీద ఇంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది, సినిమా అట్టర్ ఫ్లాప్ అని ముందే స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ దాటుకొని నా సినిమా హిట్ కావాలి అని తనే చెప్పడం జరిగింది. అందుకే మాస్టర్ మైండ్ ప్లాన్ వేశాడు. టీజర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్తో వాయిస్ ఓవర్ ఇప్పించినప్పుడు టీజర్ మీద అయితే చాలా పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. ఎలాంటి ట్రోల్ జరగలేదు. తిరుపతిలో 26వ తారీఖు నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ అయిపోయిన తర్వాత 28వ తారీఖు కూడా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. సినిమా మీద పాజిటివ్ నెగిటివ్ ప్రచారం జరగకుండా, ట్రోల్స్ జరగకుండా ఉండాలంటే 100% నాగవంశి అయితే ఎన్టీఆర్ను హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్కు తోటి నెక్స్ట్ 2 సినిమాలు తీయబోతున్నాడు నాగవంశి. త్రివిక్రమ్ మూవీ, నెల్సన్, దిలీప్ కుమార్ మూవీ. 100% మనకు టీజర్ వచ్చినప్పుడు నెగిటివ్ ప్రచారం అనేది రాలేదు. ఎన్టీఆర్ టీజర్కు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే టీజర్ మీద అంచనాలు పెరిగినాయి. ఎలాంటి ట్రోల్స్ జరగలేదు. బ్రహ్మాండంగా ఉంది టీజర్ అని టాక్ అయితే వచ్చింది. ప్రజెంట్ ట్రైలర్లో ఏమన్నా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తాడా, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ వస్తున్నాడని అనౌన్స్మెంట్ చేస్తాడా? మూవీ మీద అయితే ట్రోల్స్ జరగకుండా, నెగిటివ్ ప్రచారం జరగకుండా నాగవంశి అయితే పక్కా ప్లాన్ తోటే ఉన్నాడు. తనకు తెలుసు ఇంకో బ్యాచ్ పనిగట్టుకొని విజయ్ దేవరకొండ మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది అనేది తనకు తెలుసు. ముందే పసిగట్టిండు. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ వస్తే అవన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఈ రోజు వచ్చిన పోస్టర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. చాలా పవర్ఫుల్గా ఉంది. అన్నదమ్ముల మధ్య స్టోరీ. చాలా రోజులు అవుతుంది కదా. ఇది డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి జెర్సీ మూవీ చూసిన తర్వాత తన మీద రెస్పెక్ట్ పెరిగింది. 100% పవర్ఫుల్ కంటెంట్, ఎమోషనల్గానే తన తీస్తాడనే నమ్మకం ఉంది. అందులోనూ అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమా మీద అంచనాలు పెంచుతుంది. నాగవంశి క్వాలిటీ పరంగా ఎక్కడ తగ్గడు. ఇంత భారీ స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి, ఇంత భారీ స్టార్ క్యాస్ట్లో నిర్మాణం అయింది కాబట్టి ప్రజెంట్ అయితే నాగవంశికి అయితే భయం పట్టుకున్నది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమైనా టంగ్ స్లిప్ అయి విజయ్ దేవరకొండ మాట్లాడితే మళ్ళీ ఎలాంటి ట్రోల్స్ వస్తాయి, సినిమా నెగిటివ్ ఎంత ప్రభావం పడుతుంది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత డ్రాప్ అవుతుంది అనేది నాగవంశికి అయితే భయం పట్టుకున్నది. చూద్దాం, ఎన్టీఆర్ వస్తే ఇంకా ఇవన్నీ కొట్టుకుపోయి